అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడంట. కృష్ణ, సరైన నిర్ణయం తీసుకోవడం ఎలాగో అర్థం కావట్లేదు. అసలు సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి అని. అప్పుడు కృష్ణుడు అన్నాడంట, అర్జున, సరైన నిర్ణయం అనేది ఏదీ ఉండదు. నువ్వేదైతే నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఏవైతే పర్యవసానాలు వస్తాయో వాటిని ఎదుర్కోగలిగే ధైర్యాన్ని నువ్వు కూడగట్టుకోగలిగితే నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయం వల్ల నువ్వు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా చాలా దృఢంగా, చాలా బలంగా, చాలా 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 గొప్పగా నిలబడగలుగుతావు అని చెప్పాడంట. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? అసలు ఇది చెప్పడానికి రీజన్ ఏంటి చెప్తా విను. చాలామంది పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ప్రతి ఒక్కడు ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. ప్రతి ఒక్కడు ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి గొప్పగా సాధించాలనుకుంటాడు. కానీ కొంతమంది ముందుకెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు సక్సెస్ అవుతారో ఫెయిల్యూర్ అవుతారో పక్కన పెడితే వాళ్ళకి మనకి చాలా గ్యాప్ ఉంటుంది. ఎందుకు అంటే ఆ నిర్ణయం తీసేసుకుంటాడు. అది గొప్ప నిర్ణయం అవుతుందా, లేదంటే దానివల్ల కింద పడిపోతాడా, లేదంటే దానివల్ల ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాడా, లేదంటే దానివల్ల కోలుకోలేని దెబ్బతింటాడా అనేది ఆడికి తెలీదు, నీకు తెలీదు. కానీ ఆడేంటి, ఆడి నిర్ణయాన్ని నమ్మి ఏదో ఒకటి అవుతుంది, మొదలైతే పెట్టాలి కదా అని ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళిపోతే మనం మాత్రం 1కి 10 సార్లు ఆలోచించేసి 10కి 100 సార్లు ఆలోచించి ఆ 100 సార్లు ఆలోచించిన తర్వాత 200 మందికి ఆ నిర్ణయాన్ని చెప్పి వాడు మనకంటే పెద్దోడు కదా, ఆడికి మనకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆడు మనకంటే గొప్పోడు కదా అని చెప్పేసి ఆడిచ్చిన సలహాలన్నీ నువ్వు తీసుకోవడం మొదలు పెడతావు. ఆ సలహాలు తీసుకుని నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని కుక్కలు చింపిన విస్తర చేసేసి ఆడి దగ్గర ఒక ఐడియా, ఆడి దగ్గర ఒక ఐడియా, ఆడి దగ్గర ఒక ఐడియా, ఆడి దగ్గర ఒక ఐడియా, మొత్తం అన్ని ఐడియాలు తీసేసుకుని అప్పుడు ఫైనల్గా పుణ్యకాలం మొత్తం వెళ్ళిపోయిన తర్వాత, అంటే మనలో ఉండే ఉత్సాహం, మనలో ఉండే ఎనర్జీ, మనలో ఉండే ఫోర్సు ఇదంతా డౌన్ అయిపోయిన తర్వాత నిర్ణయం తీసుకుంటావు. అప్పుడు ఆ నిర్ణయం నుంచి పుట్టే మొదటి ఫలితం, అంటే మొదటి బెనిఫిట్ ఏంటో తెలుసా? భయం. అచ్చి బాబోయ్, నిర్ణయం తీసేసుకున్నాం, ఇప్పుడు వీళ్ళందరూ చెప్పిన సలహాలను మనం పాటించి దీన్ని ఎలాగా సక్సెస్ చెయ్యాలి అనే దాని మీద ఉంటుంది తప్ప, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇది ఏదైతే అదే వద్ది, దీని మొత్తం బాధ్యత నాది అని చెప్పుకోగలిగే, అని తీసుకోగలిగే అంత ధైర్యం నీలో ఉండదు. ఇప్పుడు నిజంగా ఒక ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక 10 మంది సలహాలు అడుగు, 10 మంది సలహాలు తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకో అనేదే గొప్పదైతే, సచిన్ టెండూల్కర్ కొడుకు ఎందుకు ఇప్పటికీ గొప్ప క్రికెటర్ అవ్వలేకపోయాడు? వాళ్ళ నాన్న 1,00,000 సలహాలు ఇచ్చి ఉంటాడు. ఆ అబ్బాయి సచిన్ కొడుకు క్రికెట్ ఆడిన ప్రతిసారి, నిర్ణయం తీసుకునే ముందు ప్రతిసారి వాళ్ళ నాన్ననే చాలా సలహాలు అడిగి ఉంటాడు. కానీ సచిన్ కాదు కదా, కనీసం పార్థివ్ పటేల్ అంత కూడా అవ్వలేకపోయాడు. అంతే కదా? అలా ప్రతి దాంట్లోని ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ప్రతి దాంట్లోని గొప్పోడు ఆల్రెడీ చరిత్ర రాయడానికి పుట్టుంటాడు. సో ఇలాగా ఆ గొప్పోళ్ళ దగ్గర నుంచి నిర్ణయాలు తీసుకుంటే మనం కూడా గొప్పోళ్ళు అయిపోతాం అనుకునే ఒక బుల్షిట్ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఆ మైండ్ సెట్ని వదిలిపెట్టే. ఇప్పుడు నువ్వు డెసిషన్ తీసుకున్నా టైం పాస్ అయిపోద్ది, డెసిషన్ తీసుకోకపోయినా టైం పాస్ అయిపోద్ది. మరి నువ్వు ఎలా ఖాళీగా కూర్చుని నీకు వచ్చిన ఐడియాని, నీకు వచ్చిన ఒక ఆలోచనని టక్కుమని దాన్ని మొదలు పెట్టడానికి నువ్వు 10 మంది దగ్గర దాన్ని తిప్పి తిప్పి మళ్ళీ మళ్ళీ చెప్పి నీకుండే భయాన్ని వాళ్ళ దగ్గర ముందు పెట్టి, నేను ఇలా చేస్తే ఇలా అవుతుందేమో, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అసలు ఎలా చేస్తే బాగుంటుంది అంటారో అని నువ్వు చెప్తావు. ఆడేమంటాడు, ఇలా చేస్తే దెబ్బ అయిపోతావు, అసలు నీకు తెలీదు, నేను మా పలానా మా చుట్టం, మా మేనల్లుడి గారి పెన్నమ్మ గారి కొడుకుని చూశాను, ఆడ ఇలాగే దిగిపోయి సర్వనాశనం అయిపోయాడు అంటాడు. అంతే. అక్కడితో నువ్వు తీసుకునే నిర్ణయం చాలా గొప్పదైనా సరే ఆడు చెప్పిన మాటలకి నీకు మొత్తం మైండ్ దొబ్బి ఆ నిర్ణయాన్ని కొంచెం ఆల్టరేషన్ చేస్తావు, అంటే కొంచెం మారుస్తావు. ఓకే, ఇది ఇలా చెప్పడికి ఇలా కాదు, వేరేగా ఆలోచిద్దామని. కానీ గుర్తుపెట్టుకో, ఫస్ట్ ఏదైతే నీ బుర్రలోకి వచ్చిందో అది నీ బుర్రలో చాలా మదనం జరిగిన తర్వాత మాత్రమే వస్తుంది. ఆ వచ్చిన నిర్ణయం, ఆ వచ్చిన ఆలోచన కూడా ఖచ్చితంగా నీ ఓపికకి, నీ బలానికి, నీ తెలివితేటలకి సమర్థవంతంగా పనిచేసే నిర్ణయం అయి ఉంటుంది. ఒకసారి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఆల్రెడీ మన పాత వీడియోలో.
నువ్వు 10 కిలోమీటర్లు పరిగెత్తగలవు అని నీకు తెలుసు. తెలిసి కూడా అక్కడెక్కడో ఎవడో స్టేట్ ఛాంపియన్ ఉన్నాడు కదా, రన్నింగ్లో తోపు కదా అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి, నేను 10 కిలోమీటర్లు పరిగెడదాం అనుకుంటున్నాను, పరిగెత్తగలనంటావా, అసలు ఈ నిర్ణయం కరెక్టేనంటావా, మధ్యలో ఎక్కడైనా గుండె ఆగిపోతే పరిస్థితి ఏంటి అని నువ్వు అడుగుతావు. ఆ స్టేట్ ఛాంపియన్ ఎలాంటోడు, 5 కిలోమీటర్ల రన్నింగ్లో ఆడు ఛాంపియన్. ఆడేమంటాడంటే, 5 కిలోమీటర్లు పరిగెట్టే ఛాంపియన్ నేను, నాకే అన్నీ తడిసిపోతాయి 5 కిలోమీటర్లు పరిగెట్టేటప్పటికి, నువ్వు 10 అంటున్నావు, తర్వాత నీ ఇష్టం, మరి రిస్కే అనేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా, ఆ 10 పరిగెట్టగలిగే స్టామినా నీ గుండెల్లో, నీ కాళ్ళల్లో, నీ శరీరంలో, నీ మైండ్ సెట్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నా కూడా, ఎప్పుడైతే ఆ ఛాంపియన్ అన్నోడు 5 కిలోమీటర్లు అనే భయం పెట్టేశాడో, అక్కడి నుంచి నీ బలం 10 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్లు తగ్గిపోద్ది. ఫిక్స్ అయిపోద్ది. చివరికి నువ్వు మొదలుపెట్టి ఆ 5 కిలోమీటర్లు కూడా పరిగెట్టలేవు. ఎందుకంటే స్టార్ట్ చేసి ఒక 3 కిలోమీటర్లు పరిగెట్టేసిన తర్వాత విపరీతమైన ఊపిరి, ఆవేశం, శరీరంలో బలం అయిపోతూ ఉంటుంది. ఇంకా పరిగెట్టలేనేమో, ఇంకా పరిగెడితే ప్రాణం పోద్దేమో అనిపిస్తుంది. అసలు ఇంత పంతం అవసరమా, ఆగిపోదాం, ఇంకొకసారి మొదలు పెడదాంలే అనిపిస్తుంది. ఇవన్నీ ఆలోచనల నుంచి మళ్ళీ ఒక ఆలోచన పుడుతుంది. అదేంటో తెలుసా, 5 కిలోమీటర్లు పరిగెట్టే ఛాంపియన్నే 5 పరిగెట్టాలంటే నాకే అన్నీ తడిసిపోతున్నాయి, మరి నీ పరిస్థితి ఏంటి అని నన్ను అన్నాడు. అంటే ఈ 5 కిలోమీటర్లు అనేది ఆడికే సవాలు. కాబట్టి నార్మల్ పర్సన్ అయిన నాకు 5 కిలోమీటర్లు తలకు మించిన భారమేమో, ఆగిపోదాం, వదిలేద్దాం, అంతే. ఆగిపోయావు 3 కిలోమీటర్ల దగ్గర. ఇంకొక 20% పరిగెట్టగలిగితే నువ్వు అనుకున్నది అయ్యి ఉండేది. కానీ ఎవడో గొప్పోడు చెప్పాడు, అది ఆ గొప్పోడికే చాలా కష్టం అంట. నేను గొప్పోడిని కాదు కదా, అలాంటప్పుడు మరి మనం ఏం పేయగలం, ఆగిపోదాంలే, ఇంకోసారి చూసుకుందాం, వదిలేద్దాంలే, మనకెందుకు, సాదాసీదాగా బ్రతికేద్దాం, ఇలాంటి థాట్స్ వస్తాయి. అందుకని అర్జునుడు చెప్పాడు కదా, అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు కదా, గొప్ప నిర్ణయాలు ఏమి ఉండవు బాబు, నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయం వల్ల ఏదైతే ఫలితం వస్తుందో, ఆ నిర్ణయం వల్ల ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో నీకు, దాన్ని మొయ్యగలిగే దమ్ము నీకు ఉంటే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఎప్పుడోకప్పుడు గొప్ప నిర్ణయం అయి తీరుతుంది. అలా కాకుండా ఒక నిర్ణయం తీసేసుకుని పని మొదలు పెట్టేసి ఒక చిన్న ఫెయిల్యూరో, లేదంటే ఆ టైం నీకు కోఆపరేట్ చేయకో, నీకు కలిసి రాకో, నువ్వేది పట్టుకున్నా మాడి మసి అయిపోతుందనో అక్కడి నుంచి పారిపోయావు అనుకో, అయిపోయింది. ఇంక నువ్వు తీసుకున్న నిర్ణయం గొప్పది కాదని నువ్వు యాక్సెప్ట్ చేసేసినట్టే కదా, అక్కడ నువ్వు ఓడిపోయినట్టే కదా. మరి నీకు అన్నీ సక్సెస్ఫుల్ అయిపోవాలి, నిర్ణయాలన్నీ గొప్పగా ఆకాశంలోకి ఎదిగిపోయి పెద్ద చెట్టు అయిపోయి, ఆ చెట్టు నుంచి డబ్బులు కాసేయాలి, వజ్రాలు రాలిపోవాలి, బంగారాలు వచ్చాయంటే ఎక్కడి నుంచి వస్తాయి? నిలబడాలి, నిలబడి తీరాలి. ఎందుకంటే అది నువ్వు తీసుకున్న నిర్ణయం. నువ్వేం బ్యాంకుకి కన్నాలు వేయడానికి నిర్ణయం తీసుకోలేదు కదా, ఎవరినో ఏదో చేసేయడానికి నిర్ణయం తీసుకోలేదు కదా, ఎవరినో మోసం చేసేయడానికి నిర్ణయం తీసుకోలేదు కదా. నువ్వు ఏదోలా బాగుపడాలి, కాడితే మా ఊర్లో నా అంత మొనగాడు ఉండకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నావు, తప్పే ఉంది. ఆబ్వియస్లీ నువ్వు స్వార్థంతో ఆలోచించావా, లేదంటే నిజంగా అందరికంటే గొప్పోడైపోయి బిందాస్గా అందరి ముందు కాలు మీద కాలు వేసుకుని తిరగాలనుకుంటున్నావు అనేది నీ పర్సనల్ డెసిషను, తిరగాలంతే. పుట్టావు, పెరిగావు, స్వార్థంతో ఆలోచించడంలో తప్పు లేదు. ఒకడి దగ్గర లాక్కోవట్లా, నువ్వు ఒకడికంటే గొప్పగా ఎదగాలనుకుంటున్నావు. అలా అనుకోకుండా కాంపిటీషనే లేకపోతే అసలు ఈ ప్రపంచంలో ఎవడో కూడా ఇంతలా పోరాడు. ఉన్న దాంట్లో సరిపెట్టేసుకుందాం, మట్టి తినేద్దాం, సాయంత్రం ఇసుక తినేద్దాం, రాత్రి అయితే వర్షం వచ్చినా పర్లేదు నడు రోడ్డు మీద పడుకుందాం, పోయేదేముంది అనుకునే మైండ్ సెట్ కనుక మనిషికి ఉంటే మనకి జంతువుకి తేడా ఉండేది కాదు. అందుకని నిర్ణయం తీసుకుందాం అని నువ్వు డిసైడ్ అయినప్పుడు, నీ మైండ్లోకి ఒక ఆలోచన వచ్చినప్పుడు, నీతో నువ్వు చేసే యుద్ధం ఏదైతే ఉంటుందో, ఆ యుద్ధంలో నుంచి పుట్టే నిర్ణయం ఏదైతే ఉంటుందో అది మాత్రం చాలా 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 గొప్పది. ఎందుకంటే నీ నిర్ణయాన్ని మోయగలిగే అంత మైండ్ సెట్టు, అంత బలం, అంత ఓపిక నీకు మాత్రమే ఉంటుంది. ఆ నిర్ణయాన్ని నీ వరకు మాత్రం ఉంచుకుని నువ్వే డెసిషన్ తీసుకో. అలా కాకుండా 2-3 మధ్యలో పెట్టి దాన్ని చీల్చి చెండాడేవనుకో, ఆడిచ్చే సలహానే రేపొద్దున్న నువ్వు మోయలేకపోవచ్చు. ఆడిచ్చే సలహా చాలా బరువుగా ఉండొచ్చు, ఆడిచ్చే సలహా నీకు పని చేయకపోవచ్చు. రేపొద్దున్న పొరపాటున ఆ సలహా ఫెయిల్ అయితే నువ్వు ఆడి మీదే తోసేస్తావు. మళ్ళీ ఆ రోజు ఆడు చెప్పింది కాకుండా నేను చెప్పినట్టు చేస్తే
ఈరోజు ఓడిపోయినా సరే నాకు చాలా బాగుండేది, కానీ ఆడి మాట పుచ్చుకున్నప్పుడు అనవసరంగా ఇంత పెట్టుబడి పెట్టేశాను, మనకేమో ఎలా చేయాలో తెలియట్లేదు, ఎవడో నిర్ణయం మీద నేను ఓడిపోయాను ఈరోజు అనిపిస్తుంది. అలా అనిపించినోడు ఎవడో, అలా ఓడిపోయిన ఎవడో పక్కోడికి చెప్పట్లా. అలా చెప్పకపోవడం వల్ల ఈ రోజుకి ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్నోడిని అడగడం, ఆల్రెడీ ఆ ఫీల్డ్లో గొప్పోడైనోడు ఆ చుట్టూ తిరగడం, ఆడి సలహాలు తీసుకోవడం, ఆడేమో ఆడి మైండ్ సెట్కి తగ్గ సలహాలు ఇవ్వడం, ఆ సలహాలు నువ్వు తీసుకుని అది నీ మైండ్ సెట్కి మ్యాచ్ అవ్వక ఓడిపోవడం, ఇదే మెజారిటీ జరుగుతుంది. అంటే అడగడం తప్ప అంటావా? ఇంక గుడ్డెద్దు సీలో పడినట్టు వెళ్ళిపోమంటావా అంటే అలా వెళ్ళిపోమని చెప్పట్లా. నువ్వు నేర్చుకో, ఫస్ట్ నువ్వు ఇంప్లిమెంట్ చెయ్యి, చిన్నగా స్టార్ట్ చేయి, చాలా చిన్నగా నడవడం మొదలుపెట్టు. అదైతే చేతనవుతుంది కదా నీకు. అప్పుడు నీకే తెలుస్తుంది కదా అది నువ్వు చేయగలవో లేదో, అది గొప్పగా ఉంటుందో లేదో. మరి ఆడి దగ్గర ఈడి దగ్గర తిరగడం ఎందుకు? గొప్పోడు అయినోడు ఎవడైనా ఆడి సీక్రెట్స్ నీకు చెప్తాడనుకుంటున్నావా? ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్నోడు ఎవడైనా సరే దాంట్లో ఉండే లోటుపాట్లు చెప్పేసి ఒరే ఇలా ఎళ్ళకు నష్టపోతావని మనస్ఫూర్తిగా చెప్తాడనుకుంటున్నావా? అలా అనుకుంటే గనక నువ్వు చేతులు కట్టుకుని ఎక్కడొదుకుని చిన్న చితగా పని చేసుకుని బ్రతుకు. ఎందుకంటే ఇక్కడ ఉన్న జెన్యూన్ పీపుల్ ఎవడో లేడరా బాబు, నీకు అర్థం కావట్లేదు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు తెలుసా నీకు? 48 లక్షల మంది సబ్స్క్రైబర్ ఉన్న యూట్యూబ్ ఛానల్ అది. మనోడు మామూలుగా టెక్నికల్గా మడత పెట్టేస్తాడు సబ్జెక్ట్ని. అలాంటి